50 ఏళ్లు పూర్తి చేసుకున్న వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి అశ్విని దత్ నిర్మించిన ఈ సినిమా ఆన్లైన్ టికెటింగ్ విధానంలో చరిత్ర సృష్టించింది. బుక్ మై షోలో అత్యధిక టికెట్లు అమ్ముడుపోయిన సినిమాగా రికార్డులు క్రియేట్ చేసింది. అలాగే మహేష్ బాబు సొంత థియేటర్ ఏఎంబీలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా, సుమారుగా 3 కోట్ల రూపాయలు వసూలు చేసిన చిత్రంగా మరో రికార్డును నెలకొల్పింది. కల్కి చిత్రం తొలివారం కలెక్షన్ల విషయానికి వస్తే ఈ మూవీ తెలుగులో 213 కోట్ల రూపాయలు, తమిళంలో 23 కోట్ల రూపాయలు, హిందీలో 163 కోట్ల రూపాయలు, కన్నడలో 35 కోట్ల రూపాయలు, మలయాళంలో 14 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 450 కోట్ల రూపాయల కలెక్షన్లను ఇండియాలో రాబట్టింది. ప్రభాస్ నటించిన ఈ ఎపిక్ చిత్రం రెండో వారంలో కూడా భారీ కలెక్షన్లను రాబట్టింది. ఈ చిత్రం తెలుగులో 41 కోట్ల రూపాయలు, తమిళంలో 9 కోట్ల రూపాయలు, హిందీలో 70.5 కోట్లు, కన్నడలో 15 కోట్లు, మలయాళంలో 5.8 కోట్ల రూపాయలను వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 140 కోట్లు వసూలు చేసింది. ఇక మూడో వారంలో ఈ సినిమా అదే జోష్ను కొనసాగించితే తెలుగులో 18 కోట్లు, తమిళంలో 2 కోట్లు, హిందీలో 33 కోట్ల రూపాయలు, కన్నడలో 4 కోట్ల రూపాయలు, మలయాళంలో 3 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక మూడో వారంలో ఈ సినిమా అదే జోష్ను కొనసాగించింది. తెలుగులో 18 కోట్లు, తమిళంలో 2 కోట్లు, హిందీలో 33 కోట్ల రూపాయలు, కన్నడలో 4 కోట్ల రూపాయలు, మలయాళంలో 3 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 60 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక నాలుగో వారంలో కూడా కల్కి చిత్రం స్టడీగా కలెక్షన్లను రాబడుతున్నది. ఈ చిత్రం 23 రోజున 3 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక 24వ రోజున రికార్డు స్థాయిలో 6 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను చేసింది. దాంతో ఈ సినిమా ఇండియాలో 610 కోట్ల రూపాయలు నికరంగా వసూలు చేసింది. ఇక ఓవర్సీస్ లో 250 కోట్లు నికరంగా రాబట్టింది. దాంతో సినిమా 900 కోట్లు నికరంగా 1080 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.